అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32 వచనాలను మనము చదువుకొని ధ్యానిద్దాము. ఇందులో మనం ఒకవేళ సరిచేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడుట కంటే నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ఈరోజు మనము ఈ వాక్యాల ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఉన్న భాగంను చెప్తున్నాడు. ఇక్కడ మనం మెయిన్గా వ్యభిచారమును గురించి చదువుతూ ఉన్నాము. దాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాము. ఏంటిది అని అంటే, మామూలుగా ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ వ్యభిచరించవద్దు అనని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దీని గురించి ఇంకా కొంచెం వివరణ ఇస్తూ ఏం చెప్తున్నాడు అంటే, కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి శారీరకంగా నువ్వు ఒక వ్యక్తితో వ్యభిచారం చేయడము తప్పే, కానీ అలా కాకుండా నీ హృదయంలో నీ మనసులో ఒకవేళ ఒక స్త్రీని నువ్వు చూసినప్పుడు, ఆ స్త్రీని చూసినప్పుడు ఎటువైనా మోహపు చూపు ఒకవేళ నువ్వు చూస్తే, పరిశుద్ధమైన చూపు పవిత్రమైన చూపు కాకుండా నువ్వు ఒకవేళ ఆ స్త్రీని చూసినప్పుడు మోహపు చూపుతో కనుక నువ్వు చూసినట్లయితే అప్పుడే నీ హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడవవుతావు. కాబట్టి డైరెక్ట్గా మనము వారితో వ్యభిచారం చేయడం మాత్రమే తప్పు కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అది డైరెక్ట్గా కాదు, నీ హృదయంలోనే నువ్వు ఒకవేళ ఆ స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ క్షణంలోనే నీ హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడివి అవుతావు అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ పురుషులకు మాత్రమే కాదు, కానీ స్త్రీలు కూడా మనం అప్లై చేసుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తిని చూసినప్పుడు మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో అతనితో వ్యభిచారం చేసినట్లుగా అవుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఈ విషయంలో తప్పిపోయి ఉంటే దానిని సరిచేసుకునే వారంగా ఉండాలి. ఎగ్జాంపుల్స్గా మనము చూస్తే టీవీలు సినిమాలు చూడొచ్చా క్రైస్తవులు, లేకపోతే ఈ విధంగా చాలామంది ప్రశ్న వేస్తారు కదా. ఆ సినిమాలలో చూపించే అర్ధనగ్న స్త్రీలను బట్టి కానీ లేకపోతే పురుషుల్ని బట్టి కానీ అర్ధనగ్నంగా వారు వేసే డ్రెస్సులు, వారు మాట్లాడే మాటలు, వాటి ద్వారా ఒకవేళ మన చూపులు పవిత్రతను కోల్పోతాయేమో అన్న ఉద్దేశంతో అటువంటి అశ్లీలమైనటువంటి సినిమా పాటలు, సినిమాలకు సంబంధించినవి, అటువంటి ఏమైనా సరే పోకిరి మాటలు, ఇట్లా జబర్దస్తులో ఉన్నటువంటి మాటలు ఉంటాయి కదా, అవి కూడా మోహపు చూపుకు కారణం అవుతాయి అన్నమాట. అటువంటి వాటన్నిటికీ దూరం అవ్వడం వల్ల మన కళ్ళను మనము పవిత్రంగా ఉంచుకోగలుగుతాం. మనం ఎందుకు వాటిని చూడడం ద్వారా మన కళ్ళు అపవిత్రం అయిపోతాయి. కాబట్టి మనము దేవుడిని చూచేవారంగా ఉండము. మన కళ్ళు అన్న వాటిలో పొరలు అన్నవి వచ్చేస్తాయి. ఎట్లాగా, మనం ఎప్పుడైతే మోహపు చూపుతో చూసినప్పుడు మన హృదయంలో వారితో వ్యభిచారం చేస్తామంటే ఒక పాపం అన్నది మనలో అలా ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు మనలో పవిత్రత అన్నది ఉండదు. ఖచ్చితంగా ఆ పవిత్రత అన్నది కోల్పోతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షణలో మన హృదయంలో అంగీకరించినప్పుడు ఆయన మన హృదయంలో నివసిస్తాడు. ఈ విధమైన
పని మనం చేస్తే, అంటే మోహపు చూపుతో చూడడము, లేకపోతే ఆ మాటలలో మనము అటువంటి మాటలు మాట్లాడడము, అటువంటి వాటి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు నొచ్చుకొని మన హృదయంలో బాధపడతాడు. అలానే మన హృదయంలో నుంచి కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ దేవుని నెమ్మది, దేవుని సమాధానం మన హృదయంలోకి రావాలి అంటే అది చాలా కష్టతరం అవుతుంది. మళ్ళీ మనం చేసిన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి క్షమాపణ కోరుకున్నప్పుడే మళ్ళీ దేవుడు మన హృదయంలోనికి వచ్చి నివసిస్తాడు. మనం అప్పుడు హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానములు కలుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, మనము అటువంటి వాటికి దూరంగా ఉండాలన్నమాట. అలానే నీ కుడికన్ను, ఒకవేళ నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచింది అని నీకు అనిపిస్తే నువ్వు దానిని పెరికి పారవేయి అనంటే ఆ ఉద్దేశమును, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు తలంపును తీసి పారవేయి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ నీ హృదయంలో అది కనుక ఉంటే నువ్వు నరకంలో పడిపోతావు. అదొక్క విషయం ద్వారా నువ్వు నరకంలో పడిపోతావు. నీ హృదయంలో అది తీసివేసుకుంటే నువ్వు నరకం నుంచి తప్పించుకొనగలుగుతావు అనమాట. కాబట్టి ఆ ఒక్క విషయం ద్వారా నువ్వెందుకు నీ శరీరం మొత్తం, నీ దేహం అంతా నరకంలో పడవేయబడటం ఎందుకు జరగాలి? కాబట్టి నీ అవయవంలో ఒకటి నశించడం నీకు మేలు కదా. నీ శరీరం మొత్తము నరకంలో పడి, నీ దేహం మొత్తం నరకంలో పడి బాధపడడం కన్నా నీ కుడికన్ను ఒకవేళ నేను అభ్యంతరపరిస్తే అది తీసి పారవేయడం ద్వారా, అంటే నీ తలంపు, నీ ఆలోచనను తీసి బయటకు పారవేయడం ద్వారా నీకు ప్రయోజనం కలుగుతుంది. కానీ అదే నీ హృదయంలో ఉంచుకోవడం ద్వారా నువ్వు నరకానికి వెళ్తావు, నీ దేహం అంతా నరకంలో పడి ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ నీ కుడి చెయ్యి, మనం కుడి చేతి అని అంటే మనం ఏం చేస్తాము, మనము అనేకమైన చెడు కార్యాలు చేయడానికి మన చెయ్యిని మనం ప్రోత్సహించవచ్చేమో. కాబట్టి ఒకవేళ ఆ విధంగా నీ కుడి చేయిని నువ్వు కంట్రోల్ చేసుకోలేడు, పాపం చేయడానికి ఒకవేళ నువ్వు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఒకవేళ ఉంటే నీ కుడి చేతిని తీసి పక్కన పెట్టు అంటున్నారు. అంటే అదే నీ కుడి చేతితో ఏ తప్పులైతే చేస్తావో అది నువ్వు చెయ్యమాక. అంటే ఇక్కడ మనం ఏం చెప్తామనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరిస్తారో అప్పుడే వారి శరీరము చనిపోయిన బాప్తిస్మమునకు ఒక సూచన ఏంటిది, మనం అన్నవారము చనిపోయాము, ఇప్పుడు ఇక నువ్వు జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే అని చెప్పేసి పౌలు గారు చెప్తారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చామో మన శరీరం, మన ఆలోచనలు, మన తలంపులు, మన చేతులతో చేసేవి, కాళ్ళతో చేసే పనులు, ఇటువంటివన్నీ కూడా చనిపోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఆ నీటిలో మునిగినప్పుడు ఏమవుతుంది, మనం చనిపోయిన పరిస్థితి. అంటే మన లోకంలో ఏ తప్పులు, ఏ పాపములు అయితే చేసామో ఇక అవి అలాంటి రిపీట్ అవ్వకూడదు. మనం చనిపోయిన వారంగా ఉంటాము. తిరిగి జన్మించినప్పుడు మళ్ళీ నూతన జీవితం మనకి ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ నూతన జీవితంలో ఎటువంటి కల్మషం అన్నది లేకుండా ఎప్పటికప్పుడు మనము పరిశుద్ధపరచుకుంటూ, పవిత్రపరచుకుంటూ ఇక జీవించే జీవితం అన్నది క్రీస్తు కొరకు జీవించే విధంగానే మనం ఉండాలి. కాబట్టి ఈ విషయాలలో మనము సరిచేసుకునే వారంగా ఉంటాము. అలానే ఇక్కడ భార్యాభర్తల గురించి విషయం చెప్తున్నాడు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా. ఒకవేళ భార్యను విడనాడే పరిస్థితి వస్తే ఆమెకు పరిత్యాగ పత్రిక, అంటే ప్రస్తుతం ఇప్పుడు డైవర్స్ నోటీసు, విడాకులు సంబంధించిన పత్రిక ఇవ్వబడింది అని చెప్పేసి చెప్తున్నారు కదా. అసలు భార్యను విడనాడవద్దు. ఒకవేళ విడనాడే పరిస్థితి ఏమన్నా వచ్చింది అని అంటే వ్యభిచార కారణంను పట్టే నువ్వు విడనాడే పరిస్థితి ఉండాలి. కానీ చిన్న చిన్న కారణాల ద్వారా నా మాట వినడం లేదు, లేకపోతే అట్లాంటివి నాకు ఇష్టమైన కార్యాలు చేయడం లేదు, నాకు ఇష్టమైన పనులు చేయడం లేదు, అలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల నువ్వు విడాకులు తీసుకోవద్దు. నువ్వు విడాకులు తీసుకోవడానికి బలమైన కారణం ఏంటి అని అంటే వ్యభిచార కారణమును బట్టి మాత్రమే విడాకులు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నువ్వు విడాకులు తీసుకొని ఉంటే ఆ విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తిని ఎవరైతే వివాహం చేసుకుంటాడో అతడు ఆమెతో వ్యభిచారిగా
ఆమెతో వ్యభిచరించేవాడుగా ఉంటాడంట. చూడండి, తన భార్యను విడనాడు ప్రతివాడును, భార్యను విడనాడే అంటే భార్యను విడిచిపెట్టే ప్రతివాడు కూడా ఆమెను అంటే విడిచిపెట్టినటువంటి భార్యను మనం ఏం చేస్తున్నామంట, వ్యభిచారినిగా చేయుచున్నాము. కాబట్టి నువ్వు ఒకవేళ వివాహం చేసుకొని భార్యను విడిచిపెట్టేసి ఉంటే ఆమె వేరే వాళ్ళతో వివాహం చేసుకున్నా అది పవిత్రమైనది కాదు, అది వ్యభిచారంకు సంబంధించినదే వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు, విడనాడబడి అంటే విడిచిపెట్టిన ఆమెను వివాహం చేసుకున్నవాడు కూడా వ్యభిచరించుచున్నాడు అని చెప్పేసి చాలా కఠినమైన మాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలంలో మన కళ్ళ ముందు ఇటువంటివి విడాకులు తీసుకొని ఏయో కారణాల ద్వారా విడాకులు తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళని వివాహం చేసుకోవడము, వివాహం చేసుకోవడం అన్నది దేవుడు ఏం చెప్తున్నాడంటే క్లియర్గా చాలా కరాఖండిగా చెప్తున్నాడు. వ్యభిచారం చేసినట్లుగానే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆమెను విడనాడితే ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నావు అనని, ఒకవేళ విడవబడినటువంటి ఆమె ఎవరితోనైతే వివాహం చేసుకుంటుందో వారు వ్యభిచరిస్తున్నారు అంటే అది పవిత్రమైన వివాహం కాదు. మొట్టమొదటిగా ఎప్పుడైతే మీరు వివాహం చేసుకున్నారో అతనే పవిత్రమైన, ఆమె పవిత్రమైన వివాహముగా పరిగణించబడుతుంది. ఆ తర్వాత వివాహం ఎవరైతే చేసుకుంటారో విడనాడబడిన దాన్ని వివాహం చేసుకుంటారో అది పవిత్రమైన వివాహం కాకుండా అపవిత్రమైన వివాహముగా ఎంచబడుతుంది. అది వ్యభిచరించే పరిస్థితుల్లోనికి వ్యభిచరించుచున్నాడు అని చెప్పేసి మాట్లాడి ఎంతో కఠినమైన మాట అన్నమాట ఇది చెప్పడానికే. కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కనుక ఉంటే, ఒకవేళ ఫ్యూచర్లో అటువంటి పరిస్థితి అన్నది మనం రాకుండా చూసుకోవాలి అన్నది ఒక హెచ్చరిక అయితే, ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఉంటే వాటిని సరిచేసుకొని మనం ముందుకు సాగాలి అన్నది ఒక విషయం ఇక్కడ మనం నేర్చుకుంటాం అన్నమాట. ఈరోజు వీడియోలో అయితే ఇదే చెప్పబడింది. ఒకవేళ ఏమైనా సరిచేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.